ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దేవరా సినిమాకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే మన ముందుకు వచ్చింది. సో మరి దేవరా సినిమా ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అని ఒక చాలా ఇంట్రెస్టింగ్ సమాచారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. సో మరి దేవరా సినిమా ఈ నెల 27 తారీఖున మనందరి ముందుకు రాబోతుంది. సో థియేటర్లు అన్నింటిలో కూడా సూపర్ డూపర్ హిట్ కావడానికి రెడీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో అలాంటిది ఈ దేవరా సినిమాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే టైం డ్యూరేషన్ మాత్రం 3 గంటల 10 నిమిషాల టైం డ్యూరేషన్ ఉంది. సో మరి ఇది తెలిసిన తర్వాత అందరూ కూడా నార్మల్గా ఏ సినిమా అయినా 3 గంటలే ఉంటుంది కదా, మరి 3 గంటల 10 నిమిషాలు ఏంటి, మరి ఇంత నిడివి ఉంటే ఎవరు చూస్తారు, బోరింగ్గా ఉండదని కొంతమంది అనుకుంటుంటే, అరే జూనియర్ ఎన్టీఆర్ తరపున రాబోయే దేవరా సినిమా 3 గంటల 10 నిమిషాలు ఉంది, సో మరి ఇంత డ్యూరేషన్ ఉందంటే ఇంకా ఏ విధంగా ఎక్సైట్మెంట్ ఉంటుంది కథలో అనే విధంగా కూడా ఇంకొంతమంది అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ కూడా ఇంకా సెన్సార్ వాళ్ళు మాత్రం ఈ సినిమాని కంప్లీట్గా చూడలేదంట. సో సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత ఈ టైం డ్యూరేషన్ ఎక్కువగా అనుకుంటే ఖచ్చితంగా ట్రిమ్ చేస్తారు అనే సమాచారం కూడా బయటకు వచ్చింది. సో మరి ఏదేమైనప్పటికీ ఈ 3 గంటల 10 నిమిషాల నిడివికి ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారా, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందనే విషయం గురించి కూడా ఆలోచించుకుంటున్న నేపథ్యంలో ఈ దేవరా సినిమా అనేది మొత్తం కూడా ఒక సముద్రం బ్యాక్ డ్రాప్లో తీయబడింది. అది కూడా ఒక గిరిజన తెగకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక నాయకుడిగా కథ పాత్ర పోషిస్తున్నాడు అనే మాట కూడా బయటకు వచ్చింది. సో మరి ఏదేమైనప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి RRR తర్వాత రాబోతున్న దేవరా కోసం అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ చాలా అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, ఇంకోవైపు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. సో మరి ఇందులో ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయిపోయాయి. ఒకటి ఫియర్ సాంగ్, తర్వాత చుట్టమల్లె సాంగ్, తర్వాత రీసెంట్గానే దావోది సాంగ్. సో ప్రతి సాంగ్లో కూడా ముఖ్యంగా గ్లామర్కి పెట్టింది పేరు అనే విధంగా ఒక వెలుగుతుంది జాన్వీ కపూర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే చుట్టమల్లె సాంగ్తోనే ఒక రొమాంటిక్ యాంగింగ్లో కనిపించిన వీళ్ళు ఈ దావోది సాంగ్లో మాత్రం ఒక సూపర్ డూపర్ మాస్ స్టైల్లో డాన్స్తో ఇరగొట్టేశారని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త న్యూస్ పరంగా 3 గంటల 10 నిమిషాలు సినిమా ఉంటుందని కూడా అందరూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.